శాంతి. ఓం శాంతి. ఇప్పుడు కొద్ది క్షణాల కొరకు కొన్ని ఘడియలు అన్ని విషయాలు, అన్ని వ్యవహారాలు, వ్యక్తులందరినీ కూడా కాసేపు పక్కన పెట్టి రానున్న ఈ కొన్ని క్షణాలను నా కొరకు నేను కేటాయిస్తున్నాను. ఈ కొద్ది క్షణాలలో నేను చేసేటువంటి ఈ మెడిటేషన్ వల్ల నాకు, నా చుట్టుపక్కల వాళ్ళకి ఎంతో లాభం ఉంది. ఈ కొన్ని ఘడియలు నేను సంపూర్ణ ఏకాగ్రతతో, నిశ్చల మనసుతో, సిన్సియర్గా రాజయోగాన్ని అభ్యసిస్తాను. ఈ దృఢ సంకల్పాన్ని, ఈ దృఢ ప్రతిజ్ఞను నేను చేస్తున్నాను. ఇలాంటి దృఢ ప్రతిజ్ఞ మనం అందరము చేద్దాము. ఇప్పుడు మెల్లగా ఈ దేహం అనే వస్త్రాన్ని కింద నుంచి పై వరకు చూడండి. కాళ్ళు, మధ్య శరీరం, చేతులు, ముఖం, కళ్ళు, నుదురు, ఏకాగ్రమంతా ఈ దేహం పైనే పెట్టండి. ఇప్పుడు 3 సార్లు శ్వాస తీసుకుని వదిలేయండి. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఉచ్ఛ్వాసలు, నిశ్వాస. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇప్పుడు మీరెంతో నిశ్చలంగా, స్థిరంగా అయిపోయారు. ఇలాంటి ఏకాగ్ర చిత్తమైన, నిశ్చలమైనటువంటి మనసు, బుద్ధితో రాజయోగ ఆరంభం చేద్దాం. మీ మనోనేత్రం ద్వారా 2 కనుబొమ్మల మధ్య బ్రుకిటి స్థానాన్ని చూడండి. బొట్టు పెట్టుకునే ఆ స్థానంలో ఒక మెరిసే దివ్యమైన నక్షత్రం, ఒక చైతన్య శక్తి ఉంది. అదే దివ్యమైన ఆత్మజ్యోతి. ఆత్మజ్యోతి అయిన నేను అనేక జన్మలుగా ఒకసారి స్త్రీగా, ఒకసారి పురుషునిగా, ఒకసారి భారతదేశంలో, ఒకసారి ఇతరితర దేశాల్లో ఇలాగ జన్మ జన్మలుగా సుదీర్ఘ ప్రయాణం చేశాను. ఈ జన్మలో ఈ దేహం అనే వస్త్రం నాకు లభించింది. ఈ దేహంలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు నాకు సహచరులు. వీటి ద్వారా నేను కర్మలను ఆచరిస్తాను. నేను ఈ దేహానికి యజమానిని. ఆత్మనైన నేను ఎంతో దివ్య శక్తి సంపన్నమైన దానిని. ఈ కర్మక్షేత్రంలోకి
నేను పైనుండి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నేనెక్కడి నుంచి వచ్చానో అక్కడకు వెళ్ళాలి. కొద్దిసేపు మనస్సుతో ఆ సుందర ప్రపంచానికి నేను చేరుకుంటున్నాను. మెల్లమెల్లగా మనసుని, బుద్ధిని పైకి తీసుకుని వెళ్ళండి. మీరుంటున్న గది నుండి బయటికి వెళ్ళారు. ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళారు. ఊరు నుండి బయటికి వెళ్ళారు. దేశాన్ని కూడా వదిలి పైకి వెళ్తున్నారు. భూగోళాన్ని కూడా వదిలి అనంతమైన ఆకాశంలోకి వెళ్తున్నారు. అక్కడ సూర్య, చంద్ర, నక్షత్రాలను కూడా వదిలి ఇంకా పైకి వెళ్తున్నారు. ఎన్నో తారామండలాలు, గృహ మండలాలను కూడా వదిలి పైకి ఎగిరిపోతూ ఉన్నారు. చాలా సునాయాసంగా, చాలా తేలికగా పైకి వెళ్తున్నారు. అలా వెళ్తూ ఆ ముక్తి ధామానికి మనసుతో చేరుకున్నారు. ఎరుపు, బంగారంతో ప్రకాశిస్తున్నటువంటి, స్వయం ప్రకాశితమైనటువంటి ఈ పరంధామం నుండే నేను కింద భూలోకానికి వెళ్ళాను. ఈ ముక్తిధామంలో నేను సంపూర్ణ శాంతి యొక్క స్థితిలో ఉన్నాను. ఇదే పరంధామం. ఏ ధ్వని లేని నిర్వాణ ధామం. సంపూర్ణ శాంతి యొక్క శాంతిధామం. పరమాత్ముడు నివసించే పరంధామం. సర్వాత్మల యొక్క నివాస స్థానం. బ్రహ్మాండం, బ్రహ్మలోకం. ఈ సుందరమైన పరంధామంలో ఆత్మనైన నేను ఏ దేహము లేకుండా నా అనాది జ్యోతి స్వరూపంలో ఎంతో హాయిగా విహరిస్తున్నాను. మెల్లమెల్లగా నా ఎదురుగుండా ఆ పరమాత్ముని దివ్య సుందర స్వరూపాన్ని చూస్తున్నాను. జ్యోతి స్వరూపుడైన పరమాత్ముడు ఎంతో ప్రకాశంతో, ఎంతో తేజస్సుతో ప్రకాశిస్తున్నారు. పరమాత్ముడికి నేను ప్రియ సంతానాన్ని. ఆయనే నా తల్లి, తండ్రి, గురువు, సద్గురువు, సఖుడు, మిత్రుడు, శ్రేయోభిలాషి. జన్మ జన్మలుగా నేను తపిస్తున్నటువంటి పరమాత్ముని యొక్క సాంగత్యాన్ని నేనిప్పుడు అనుభూతి చేస్తున్నాను. అలా పరమాత్ముని యొక్క సుందర స్వరూపాన్ని చూస్తూ ఉన్నాను. పరమాత్ముడు
సర్వ గుణాలలో సాగరుడు, సర్వ శక్తులలో సాగరుడు, పరమాత్ముని యొక్క శాంతి కిరణాలు, అపారమైనటువంటి శాంతి ఆత్మనైన నాపై పడుతున్నాయి. పరమాత్ముని యొక్క చల్లని ఈ శాంతి నాలో నిండుతోంది. ఆహా, ఇలాంటి శాంతిని నేను ఎన్నడూ అనుభవించలేదే. ఇప్పుడు ఆ పరమ శాంతి ఈశ్వరుడి ద్వారా నేను అనుభూతి చేస్తున్నాను. అలాగే పరమాత్ముడు ప్రేమ సాగరుడు. పరమాత్ముని యొక్క అనంతమైన ప్రేమ కిరణాలు నన్ను సంపూర్ణంగా చుట్టివేస్తున్నాయి. భగవంతుని ప్రేమ అంతులేనిది. దానికి ఏ హద్దులు అడ్డులు లేని ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ పరమాత్ముడి వద్ద నేను అనుభూతి చేస్తున్నాను. ఆ యొక్క అనుభూతిలో అలా లీనమైపోండి. ఇప్పుడు మెల్లమెల్లగా మళ్ళీ నేను ఆ బ్రహ్మాండాన్ని వదిలి మళ్ళీ కిందకొస్తూ ఉన్నాను. సూర్య చంద్ర నక్షత్రాలను దాటి కిందకొచ్చి భూమండలంలోకి వచ్చి మళ్ళీ ఈ దేహం అనే వస్త్రంలోకి వచ్చాను. మళ్ళీ నా స్థానమైనటువంటి భృకుటి మధ్యకి చేరుకున్నాను. కానీ ఇప్పుడు నాలో ఎంతో శక్తి ఉంది, శాంతి ఉంది. ఈ శాంతిని, శక్తిని నేను ఈ దేహమంతా వ్యాపిస్తున్నాను. దేహంలోని అణువణువుకి వ్యాపిస్తున్నాను. దేహంలో ఏ మూలలో ఏ అనారోగ్యం ఉన్నా అదంతా పరమాత్ముని యొక్క శక్తితో పటాపంచలైపోతోంది. నేను ఎంతో శక్తివంతంగా అనుభూతి చేస్తున్నాను. ఇలా కాసేపు ఉండండి. ఇప్పుడు మెల్లగా మళ్ళీ మీ ధ్యానాన్ని కళ్ళు పైకి, ముఖం పైకి, ఈ దేహం పైకి తీసుకుని రండి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. మెల్లగా కళ్ళు. ఓం శాంతి.